నా తల్లి పురుగులు అంటే పెంకె పురుగులు నల్లగా లేదా మట్టి రంగుతో 18 నుంచి 20 మిల్లీమీటర్ల పొడవులో ఉంటాయి. నా లార్వాలు ఇంగ్లీష్ అక్షరం సి ఆకారంలో ఉండి దృఢమైన దవడలతో వేరుశనగ మొక్కల వేర్లను కొరికి తింటూ నేలలో పెరుగుతూ ఉంటాయి. నా పెంకు పురుగు దశ మరియు లార్వా దశలు మీ పంటలకు హాని చేస్తాయి. నేను ఎక్కువగా తేలికపాటి నేలల్లో పైర్లను ఆశిస్తాను. నేను తొలకరి వర్షాలు పడిన వెంటనే నేల లోపల 20 నుంచి 30 పొడవైన మీగడ రంగు గల గుడ్ల సముదాయాన్ని పెడతాను. ఆ గుడ్ల నుండి వర్షాలు పడిన 3 నుంచి 4 రోజులలో తెల్లటి గాజులాంటి పిల్ల పురుగులు బయటకు వస్తాయి. నా లార్వాలు బయటకు వచ్చిన వెంటనే భూమిలోని సేంద్రియ పదార్థాలను తిని తరువాత మొక్కల వేర్లను తింటాయి. అవి మొక్క వేర్లను తినడం వలన మొక్కల పెరుగుదల ఆగిపోతుంది. అదే తల్లి వేరును కొరికినట్లయితే మొక్కలు చనిపోతాయి. నా ఈ లార్వాలు 1 నుంచి 2.5% అడుగుల లోతుకి వెళ్లి 15 నుంచి 30 రోజుల వరకు కోశస్థ దశలోకి వెళ్లిపోతాయి. ఆ తరువాత రాగిరంగు పెంకు పురుగులుగా మారుతాయి. ఇప్పటి నుంచి నేను రాబోయే వర్షాకాలం వరకు అలాగే భూమిలో తక్కువ చైతన్యంతో ఉంటాను. వర్షాకాలంలో భారీగా వర్షం పడిన తరువాత నేను నా తోటి పెంకు పురుగులంతా కలిసి చీకటి సమయంలో బయటకు వచ్చి వేప, రేగు, తుమ్మ, చింత మొదలైన చెట్ల కింద ఆకులను తింటూ ఉంటాము. నన్ను నిర్మూలించాలంటే ఎండాకాలంలో లోదుక్కి చెయ్యాలి. నేను ఆశించే చెట్ల కొమ్మలను కత్తిరించి వేయాలి. తొలకరి వర్షాలప్పుడు గట్లపైన మంటలు పెట్టాలి. అలాగే కిలో విత్తనానికి 6 నుంచి 10 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ లేక 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్తో విత్తన శుద్ధి చెయ్యాలి. ఎకరానికి 6 కిలోల ఫోలెట్ గుళికలు వేసుకోవచ్చు.